మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు ముఖం శుభ్రపరచటం, మేకప్ తొలగించటం మరియు జుట్టుకు నూనె రాసి దువ్వుకోవటం చేస్తున్నారు. మీరు అందం యొక్క అలవాట్లను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రాత్రి కొన్ని అందం అలవాట్లను అనుసరించటానికి కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఈ విధంగా శ్రద్ధ పెట్టకపోతే దోషరహిత లుక్ తో మీ ముఖం ఉంటుంది. మీరు జుట్టును దువ్వెనతో దువ్వితే జుట్టు మూలాలు దృఢంగా మారి జుట్టు మృదువుగా మరియు నునుపుగా ఉంటుంది. ప్రతి రాత్రి మీరు అనుసరించవలసిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అలవాట్లకు కొంత సమయాన్ని కేటాయిస్తే మీరు ఎక్కువ కాలం యవ్వనంగా కనబడతారు. కాబట్టి ఇప్పుడు అనుసరించవలసిన అలవాట్ల గురించి తెలుసుకుందాం. 1. మేకప్ తొలగించాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. ఈ విధంగా చేయటం వలన మీ చర్మం యొక్క సహజ ఆకృతిని పునరుద్ధరించడానికి మరియు మీ చర్మంలోకి రసాయనాలు వెళ్లకుండా నిరోధించవచ్చు. 2. ఫేషియల్స్. మీకు పార్లర్ కి వెళ్లటానికి సమయం లేకపోతే ఇంటిలోనే మూలికలు మరియు పండ్లతో ఫేషియల్స్ చేసుకోండి. ఈ సహజ పదార్థాలలో ఉన్న లక్షణాలు ముఖానికి మంచి లుక్ ని ఇస్తాయి. 3. వేడి నీటి స్నానం. ప్రతిరోజు పడుకోవటానికి ముందు వేడి నీటి స్నానం చెయ్యాలి. ఈ వెచ్చని స్నానం ఇంద్రియాలకు మంచి అనుభూతిని ఇవ్వటమే కాకుండా చర్మాన్ని ప్రశాంతపరిచి విశ్రాంతి అనుభూతిని ఇస్తుంది. 4. దువ్వెనతో దువ్వాలి. మీ జుట్టు పొడవుగా మరియు బలంగా పెరగాలని అనుకుంటే రాత్రి పడుకునే ముందు జుట్టును దువ్వెనతో దువ్వాలి. ఈ అలవాటు కారణంగా జుట్టు మూలాలు బలంగా మారి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. 5. పాదాలను మర్చిపోకూడదు. రోజు చివరలో అసలు పాదాలను మర్చిపోకూడదు. అందువల్ల రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత పాదాలకు కాటన్ సాక్స్ వెయ్యాలి. 6. అందమైన కళ్ళు. రోజు చివరలో కళ్ళు చాలా అలసటకు గురవుతాయి. కాబట్టి కళ్ళును హైడ్రేటెడ్ మరియు తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ అలవాటు వలన కళ్ళ కింద నల్లటి వలయాలు మాయం అవుతాయి. 7. లోషన్స్ రాయాలి. రాత్రి పడుకునే ముందు వెచ్చని స్నానం అయ్యాక లోషన్ శరీరానికి రాయాలి. ఈ లోషన్ చర్మ రంధ్రాల్లోకి వెళ్లి చర్మం మృదువుగా మరియు తేమగా ఉంచటానికి సహాయపడుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.